అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నేను యాక్చువల్లీ జార్సుగూడ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద. కొంచెం సైట్ విజిట్ ఉందన్నమాట. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇది యాక్చువల్లీ డే ఇన్ మై లైఫ్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక వ్లాగ్ అనమాట. అండ్ నా ట్రైన్ వచ్చేసి నైట్ 9:15కి అలా ఉంది. అండ్ నేనేమో 8 o'clock ఇంటి నుంచి బయలుదేరిపోయాను. ఎందుకంటే తెలిసిందే కదా, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా బయలుదేరుతాను. ట్రాఫిక్ ఉండొచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా, సో ముందే బయలుదేరిపోతాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రామ్ మందిర్, భువనేశ్వర్లో రామ్ మందిర్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ ముందు ఏదో బ్లాగ్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఈ మందిర్ది, కానీ ఈసారి వెళ్ళినప్పుడైతే ఫుల్ బ్లాగ్ చేసి మీకోసం అయితే పోస్ట్ చేశాను. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా నేను ముందే వెళ్ళిపోయానని చెప్పేసి. సో స్టేషన్కి దగ్గరలో ఉన్నప్పుడే మాకు బాబావారి ఇలాగా ఊరేగింపు అవుతుందన్నమాట. సరే ఎలాగో ఫాస్ట్గానే వచ్చేసాము కదా అని చెప్పేసి కాసేపు వెయిట్ చేసాము. ఆయన వెళ్ళిన తర్వాత మేము బయలుదేరదామని చెప్పేసి వెయిట్ చేసాము ఆయన దర్శనం కోసం అని చెప్పేసి. కొంతమంది పిల్లలు అయితే బాబా గారి వేషధారణ కూడా చేశారనమాట. చాలా క్యూట్గా ఉన్నారు, మంచిగా అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది కరెక్ట్గా వెళ్ళే ముందే బాబాగారు దర్శనం ఇచ్చారని చెప్పేసి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం కూడా ఇచ్చారు. అండ్ ఒక 15 minutes ముందు ఉంది అనగా ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇక్కడ స్టేషన్లో కూర్చోడానికి అసలు ప్లేస్ ఏమి ఉండదు అనమాట భువనేశ్వర్ స్టేషన్లో. సో మేము ఎక్కడైతే బాబాగారు దర్శనం కోసం అని చెప్పేసి వెయిట్ చేసామో అక్కడే పక్కన బెంచెస్ ఉన్నాయన్నమాట. సో మేము అక్కడే కూర్చొని పోయాము. ఇంకా 15 minutes ఉందనుక స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. అండ్ మా ట్రైన్ వచ్చేసి ఒక 30 minutes అలా లేట్ వచ్చిందనమాట. సో మార్నింగ్ కూడా లేట్గానే వెళ్తుందేమో అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి దింపేశాడు. సో ట్రైన్ వచ్చింది, హ్యాపీగా ట్రైన్ అయితే ఎక్కేసాను. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మినిమం ఒక దుప్పటి, ఒక స్కార్ఫ్ అయితే తీసుకెళ్తాను. ఎందుకంటే దుప్పటి కప్పుకోవడానికి, అండ్ స్కార్ఫ్ మన తలగడ ఉంటుంది కదా, ఆ తలగడ మీద వేసి పడుకోవడానికి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫేస్ పెడతాము, ముందు ఎవరు యూజ్ చేశారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మన సేఫ్టీ మనకు ఇంపార్టెంట్ కదా. సో చెప్పాను కదా ఒక 1/2 hour లేట్ అయ్యిందని చెప్పేసి. సో నేనేమనుకున్నానంటే మార్నింగ్ లేట్ అవుతుంది, ఒక 6:30, 7 o'clock అలా వెళ్ళినా సరే మంచిదే కదా అన్నట్టు. కానీ కరెక్ట్గా మార్నింగ్ 5:30 కల్లా జార్సుగూడ స్టేషన్లో అయితే దింపేశారనమాట. యాక్చువల్లీ మా టీం వేరే టీం కూడా వస్తుంది కోల్కతా నుంచి, వాళ్ళ ట్రైన్ వచ్చేసి 6:30 కల్లా వస్తుంది. సో నాకు ఇంకా 1 hour ఉంది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. సో అందుకని మెల్లిగా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తున్నాను. ఒకవేళ అక్కడ చూసి ఏమైనా వెయిటింగ్ హాల్ ఉంటే వెయిటింగ్ హాల్కి వెళ్దామన్నట్టు. అండ్ చూసారు కదా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంది. మామూలు వేరే టైంలో అయితే రైల్వే స్టేషన్స్ ఎంత హడావిడిగా ఉంటాయో, సో మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. రిఫ్రెషింగ్గా కూడా అనిపించింది. యాక్చువల్లీ కొంచెం చల్లగా ఉంది. సో జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్ళిపోయాను. అండ్ వీళ్ళ ట్రైన్ వచ్చేసి ఇంకా 1/2 hour లేట్ వచ్చింది, 7 o'clock వచ్చింది అనమాట. సో అందరం కలిసి ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము రూమ్కి. మేము యాక్చువల్లీ 10:30, 11 o'clock అలా వెళ్ళాలి. సో రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 1 hour అలాగే రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా తర్వాత వేరే సైట్ విజిట్ ఉంటే ఆ సైట్ విజిట్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడి నుంచి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. తెలిసిందే కదా, మెజర్మెంట్స్ తీసుకోవడం, డిజైన్ డిస్కషన్స్ అవన్నీ అయ్యాయి అనమాట. అయ్యాక ఇంకా ఒక 3 hours అయితే టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. నేను ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు, సో ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ నేను కూడా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే తర్వాత చూసుకోవాల్సింది నేనే కాబట్టి. సో ట్రైన్ వచ్చేసి అరౌండ్ 2:25 కలా అనమాట, వందే భారత్. నేను చూసారా 1 hour ముందు వచ్చేసాను నిన్నలానే. 2:25 కలా వచ్చేసాను అనమాట యాక్చువల్లీ. బట్ లంచ్ అయితే చేయలేదు, చూసాను ఏమైనా దొరుకుతుంది ఏమైనా అని చెప్పేసి, ఏం దొరకలేదు. సో ఇంకా కొంచెం చిప్స్ అండ్ బిస్కెట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూసారా డార్క్ ఫ్యాంటసీలో 2 different వెరైటీస్ కూడా వచ్చాయి వేరియంట్స్. సో అవి కూడా ట్రై చేయాలి అన్నట్టు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. అలాగా చెప్పి నేను ఇంకా ఒక K-drama అయితే పెట్టుకున్నాను. బోర్ కొడుతుంది, మరి ఏం చేస్తాను, ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. ఒక K-drama ముందే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాను అనమాట. హ్యాపీగా K-drama అయితే పెట్టుకొని ఇంకా ఒక ఎపిసోడ్ అయ్యేలోపు ట్రైన్ అయితే వచ్చేసింది నీట్గా. అండ్ ఇది చూసారా వందే భారత్ చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ట్రావెల్ చాలా ప్రీమియంగా అనిపించింది.
అండ్ ఈ ట్రైన్ కూడా కొత్తదేమో, చాలా క్లీన్గా ఉంది అండ్ నీట్గా కూడా ఉంది. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. మనకి సేమ్ మెట్రోలానే, ఇంకా జనాలు అయితే ఎవరు లేరు. జార్సుగూడ వరకు అయితే అసలు ఖాళీగా ఉన్నారు, అసలు ఏమీ లేదనమాట. ఇంకా చూస్తున్నాను నా సీట్ ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటుంటే ఈ మిడిల్ ఉంది కదా, ఈ టేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడే నా సీట్ అయితే వచ్చింది. 40 విండో సీట్ అనమాట. సో వెళ్ళి నా సీట్లో జాగ్రత్తగా కూర్చుందాం అని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అండ్ న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. బాబు నాకు ఒడియా రాదురా బాబు, నాకు ఎందుకురా బాబు ఈ పేపర్ ఇచ్చారు అని చూసేటప్పటికి అక్కడ ఇంగ్లీష్ పేపర్ కూడా ఉందన్నమాట. ఇంకా సేమ్ మనకి మెట్రో ఎలా ఉంటుందో అలానే అన్నమాట ఇంకా. అండ్ ఈ టేబుల్ అయితే ఫోల్డబుల్ కూడా ఉంది, ఎవరికైనా ఏం వర్క్ లేదు, కాలుకి ఇబ్బందిగా ఉందంటే అలాగ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, అదే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ సీట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, మేబీ కొత్త ట్రైన్ ఏమో, ఇంకా మన వాళ్ళు ఎవరు పాడు చేయలేదు. అండ్ సీట్స్ కిందనే మనకి ఇలాగా ఛార్జింగ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి, డాకెట్స్. కానీ నా సైడ్, నేను ఏ సైడ్ అయితే కూర్చున్నానో ఆ సైడ్లో అసలు పని చేయలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఒకవేళ ఎక్కువ వెలుతురు కొడితే మనకి షేడ్ నెట్ కూడా ఉంది. మనకి సేమ్ మెట్రోలో ఎలా చెప్తారో డోర్స్ అన్నీ ఎలా క్లోజ్ అవుతున్నాయి ఇవన్నీ ఎలా చెప్తారో సేమ్ అలానే చెప్పారనమాట ఇందులో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా నా సైడ్ ఛార్జింగ్ సాకెట్ పని చేయలేదని చెప్పేసి. సో వాళ్ళకైతే కంప్లైంట్ చేశాను అనమాట, ఇలా పని చేయట్లేదని చెప్పేసి. వితిన్ 15 మినిట్స్లోనే ఒక పర్సన్ అయితే వచ్చేసి హ్యాపీగా అది చెక్ చేసి ఏంటి ఇష్యూ చూసి నాకు సెట్ చేసి ఇచ్చారనమాట. సో అంత ఫాస్ట్గా ఉంది. ట్రైన్ అయితే టైంకి స్టార్ట్ అయిపోయింది, మంచిగా అనిపించింది యాక్చువల్లీ జర్నీ. అండ్ కూర్చున్న ఒక 15 మినిట్స్కే నాకు ఇలాగా స్నాక్స్తో ట్రే ఇచ్చారనమాట. యాక్చువల్లీ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే స్లాట్ టిక్ చేసుకోవచ్చు, యాక్చువల్లీ స్నాక్స్ కావాలా, డిన్నర్ కావాలా, లంచ్ కావాలా అన్నట్టు. సో నేనైతే స్నాక్స్ ఆప్ట్ చేసుకున్నాను, ఏమి ఇస్తారో చూద్దాం అన్నట్టు. అసలు వందే భారత్లో ఇస్తారు అన్న కాన్సెప్ట్ మర్చిపోయాను అనమాట, లేకపోతే నేను అసలు బిస్కెట్స్ అండ్ మూంగ్ దాల్ తీసుకున్నాను కదా, అసలు తీసుకోకపోదును. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ట్రే ఇచ్చిన ఒక 15 మినిట్స్లోనే నాకు హాట్ వాటర్ కూడా తీసుకొచ్చారు. దీనిలో యాక్చువల్లీ టీ కూడా ఉందన్నమాట, టీ బ్యాగ్, మిల్క్ పౌడర్ అండ్ షుగర్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు టీ చేసుకోవచ్చు, వాళ్ళు హాట్ వాటర్ ప్రొవైడ్ చేశారు ఒక 15 మినిట్స్లోనే. అండ్ ఏంటంటే ఈ టీ అస్సలు బాగాలేదు, సీరియస్గా చెప్తున్నా అస్సలు బాగాలేదు. అండ్ చెప్పాను కదా ఇలాగా వీళ్ళు వెంటనే ఫాలో అప్ చేసి మనకి సెట్ చేసి ఇచ్చారని చెప్పి ఎలక్ట్రానిక్ డాకెట్స్ అవే జరుగుతున్నాయి అనమాట అక్కడ. అండ్ సంబల్పూర్లో అయితే జనాలు బాగా ఎక్కారు, జార్సుగూడలో ఎవరూ లేరు కానీ సంబల్పూర్లో మాత్రం విపరీతంగా జనాలు అయితే ఎక్కారు. అండ్ కరెక్ట్గా టైంకి 8:15 అంటే 8:15కి కరెక్ట్గా తీసుకొచ్చి దింపేశాడు అనమాట. 5 మినిట్స్ వెళ్ళడానికి నాకు 8 అవర్స్ పట్టినా సరే దించేది మాత్రం 5 అవర్స్లో దించేశాడు. అండ్ ఇక్కడ ఈ ట్రైన్ ఏంటో నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ముంబైలో మెట్రోస్ ఎలా మెట్రోస్ కాదు లోకల్స్ ఎలా ఉంటాయో నాకు ఈ ట్రైన్ కూడా అలానే అనిపించింది. మేబీ ఇక్కడ లోకల్ ఏమో, నేను ఎప్పుడు ఎక్కలేదు అనమాట. సో అందుకనే మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ కింద కమెంట్ చేసి చెప్పండి అది ఏం ట్రైన్ అనేది. ముందు మనకి ఈఎంయూ డిఎంయూ అని చెప్పేసి ఉండేవి యాక్చువల్లీ, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు అనుకుంటా. ఆ ట్రైన్లానే ఉంది కానీ చాలా కొత్తగా ఉంది. సో స్టేషన్లో అయితే దిగిపోయాను. యాక్చువల్లీ నేను కటక్లో దిగాను, భువనేశ్వర్లో దిగలే. స్టేషన్లో అయితే దిగిపోయి బయటకు వచ్చాను. ఇక్కడ మంచిగా ఠాకూర్ దర్శనం అయితే అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను వేరే గేట్ దగ్గరకు వచ్చేసాను యాక్చువల్లీ. శ్రీ వచ్చేసి వేరే గేట్ దగ్గర ఉన్నారనమాట, నన్ను అక్కడికి రమ్మన్నారు. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల గేట్ 2 నుంచి గేట్ 1కి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో ఎందుకు అంత కష్టం అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ గేట్ 1కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకేం చేస్తాం, ఇండియాలో ప్రతి రైల్వే స్టేషన్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఇలాంటి చిన్న చిన్నవి అయితే మరి ఇంకా తప్పదు కదా. సో మొత్తానికైతే గేట్ 1కి అయితే వచ్చేసాను. చూసారు కదా శ్రీ అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ తనకి కటక్లో వర్క్ ఉండే, సో ఇంకెందుకు మా ఇల్లు వచ్చేసి భువనేశ్వర్కి కటక్కి మధ్యలో అనమాట. భువనేశ్వర్ స్టేషన్కి ఎంత దూరమో కటక్ స్టేషన్ కూడా అంతే దూరం. అండ్ తను అలాగో కటక్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా కటక్లో దిగిపోయాను. తను వచ్చాడు పిక్ చేసుకోవడానికి. ఇక్కడ చూసారు కదా టైం 8:30 అవుతుంది. సో కటక్లో వర్క్ అని చెప్పాను కదా, అది కంప్లీట్ చేసేటప్పటికే అరౌండ్ 9:30 అయిందనమాట. అసలు ఆ రోడ్లో అయితే చాలా ఖాళీగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఈవినింగ్ టైంలో అలాగ బయటికి డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది కదా. కానీ నేను ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నానేమో, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంకా బయటనే డిన్నర్ అయితే చేసేసాం.
చిన్న రెస్టారెంట్ ఒకటి కనిపిస్తే ఇంకా అక్కడ ఆపి డిన్నర్ తీసుకున్నాను. నేనైతే నాన్ అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఒక 15-20 మినిట్స్ అలా పట్టింది. డిన్నర్ చేసి ఇంకా మేము బయలుదేరాము ఇంటికి. అండ్ డిన్నర్ చేసేటప్పటికి అరౌండ్ 10-20 అలా అయిపోయింది అనమాట. ముందు రోజు 8 o'clockకి బయలుదేరానేమో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాను. ఇంకా వ్లాగ్ ఏమీ చేయలేదు. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్ బాయ్.